పింఛన్ తీసుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే నెల పింఛన్లపై కీలక ప్రకటన చేసింది. మే 1నే పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సీఈసీ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలు లేని వారికి ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తామని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో పింఛన్ వస్తుందా రాదా అనే డైలమాకు తెరపడింది. ఏపీలో మే 1నే పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లో జమ. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. బ్యాంక్ ఖాతాలు లేని వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ. నెలాఖరు వచ్చేసింది. మరో 2 రోజుల్లో కొత్త నెల ప్రారంభం కానుంది. ఇంకోవైపు ఎలక్షన్ కోడ్ ఉంది. దీంతో పింఛన్ల పరిస్థితి ఏంటి, ఎవరిస్తారు, ఎప్పుడిస్తారు అనే డైలమాలో ఉన్న అవ్వాతాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల ఇచ్చినట్లే ఈసారి కూడా మే నెల 1వ తేదీనే పింఛన్లు ఇస్తామని స్పష్టం చేసింది. పింఛన్ల కోసం సచివాలయాలకు వచ్చే పని లేకుండా బ్యాంకు ఖాతాల్లో మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించింది. అకౌంట్లు లేని వారికి ఇంటి వద్దనే పంపిణీ చేస్తామని తెలిపింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలోనే పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో 65,49,864 మంది పెన్షనర్లు, 48,92,503 మందికి బ్యాంకుల్లో జమ. మిగిలిన వాళ్లకు ఇంటి వద్దనే పంపిణీ. ఏపీలో మొత్తం 65,49,864 మంది పెన్షనర్లు ఉండగా 48,92,503 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరందరికీ పింఛన్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మార్చి వరకు ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు. అయితే ఎలక్షన్ కోడ్తో వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ తప్పించింది. దీంతో ఏప్రిల్ 1న లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాలని గవర్నమెంట్ సూచించింది. దీంతో పలువురు వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. కొందరు ఎండదెబ్బకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చూడాలని ఈసీ మరోసారి ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో వేయాలని సూచించారు.